కూటమి పాలనలో ఏపీలోని వైద్య వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం వైద్య రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంతో గొప్ప ఆశయంతో తీసుకొచ్చిన ఈ వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం ధ్వంసం చేస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 104 వాహనాలు పెద్ద సంఖ్యలో మూలకు చేరాయి. వాటిని మరమ్మతులు కూడా చేయకుండా వదిలేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ప్రాంగణంలో ఉంచిన ఈ వాహనాలు తుప్పుపట్టిపోతున్నాయి. 104 వాహనాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు వైద్య వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ వస్తుంది. ముఖ్యంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దగ్గర నుంచి 108, 104 వాహనాలను కూడా మూలకు చేర్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం విశాఖపట్నం డిఎంహెచ్ఓ కార్యాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఓపెన్ స్పేస్లో 104 వాహనాలు ఏ విధంగా మూలకు చేరాయో విజువల్స్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. గడిచిన ఏడాదిన్నర కాలంగా ఇవి ఇక్కడే ఉన్నాయి. వీటి పూర్తిగా మరమ్మతులు చేయడం కానీ లేకపోతే వీటిని వినియోగంలోకి తీసుకురావడం కానీ ఏమాత్రం చేయలేదనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు కూడా వాడకుండానే పక్కన పడేశారు. వాస్తవానికి 104 వాహనాల ఉద్దేశం ఏంటంటే గ్రామానికి వెళ్తూ మెరుగైన వైద్య సేవలు అందించాలనే గొప్ప ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి 104 వాహనాలను 108 వాహనాలను ప్రారంభించారు. ఆ తర్వాతి క్రమంలో పనిచేస్తూ వచ్చాయి. 2019 నుంచి 24 వరకు పూర్తిగా సేవలు అందించినటువంటి వాహనాలు ఇప్పుడు పూర్తిగా మూలకి చేరిపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో పిహెచ్సిలు లేనటువంటి ప్రాంతాల్లోకి ఈ వాహనాలు వెళ్ళి సేవలు అందించేటువంటి అవకాశం ఉండేది. అలాగే ప్రతి నెల వృద్ధులకు కావచ్చు లేకపోతే చిన్నపిల్లలకు ఆయా గ్రామాల్లోనే మందులు అందించడం, అలాగే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఒక గొప్ప ఆలోచనతో ఈ 104 వాహనాలను ప్రతి గ్రామానికి పంపించి వైద్య సేవలు అందించేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా ఈ వాహనాలు మూలకు చేరిపోయాయి. 108 వాహనాల పరిస్థితి కూడా అదే మాదిరిగా ఉందనేది స్పష్టంగా అర్థమవుతోంది. రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఈ వాహనాలు పూర్తిగా మనుగడ లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 108 వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడం, అలాగే అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి పనిచేసేటువంటి డ్రైవర్లకు కూడా సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం వంటి సమస్యలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ప్రజల నుంచి మాత్రం కొన్ని విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా వీటిని వాడుకలోకి తీసుకురావాలి, వీటి ద్వారా సేవలు అందించాలి, మెరుగైన విధంగా పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదనేది స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తంగా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వైద్య సేవలు అందించేటువంటి 108, 104 వాహనాల దుస్థితి ఇదే విధంగా ఉందనేది మనకి స్పష్టంగా అర్థమవుతోంది. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ వాహనాలను వాడుకలోకి తీసుకురావాలి. గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వైద్యులు, వైద్య సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పేదవాడికి సేవలందించే అపర సంజీవనికి కష్టకాలం దాపురించింది. 108 వాహనాలు మెయింటెనెన్స్ లేక చాలా వరకు మూలన పడ్డాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అత్యవసర సేవలందించే ఈ వాహనాలను అసలు పట్టించుకోవడం లేదు. సకాలంలో అంబులెన్స్లు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలో కూడా పరిస్థితి దారుణంగా తయారైంది. 108 వాహనాలపై చిత్తూరు జిల్లా సాక్షి ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు వైద్య విద్యను దూరం చేసిన చంద్రబాబు ఆరోగ్యశ్రీ సేవల విషయంలో కూడా దారుణమైన నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు గుండె జబ్బు ఉన్నవారికి, గర్భిణీలకు అత్యవసర సేవలందించి ఆసుపత్రులకు తీసుకువెళ్లే 108 వాహనాలకు కూడా చంద్రగ్రహణం పడుతోంది. అంబులెన్స్లను సరిగ్గా మెయింటెనెన్స్లు చేయకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోవడమే కాకుండా పెద్ద సంఖ్యలో మూలకు చేరాయి. గత ప్రభుత్వంలో ఫోన్ కాల్ వచ్చిందంటే చాలు క్షతగాత్రుల్ని, పేషెంట్లను తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి సకాలంలో చేర్చి వారి ప్రాణాలను కాపాడిన 108 వాహనాల సేవలు ఇప్పుడు సకాలంలో అందడం లేదు. పేదల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న దయనీయ పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వంత జిల్లా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మూలన పడ్డ 108 వాహనాలకు మరమ్మతులు చేయటం లేదు. దీంతో వాహనాల స్పేర్ పార్ట్లను ఎక్కడికక్కడ అపహరించుకుపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 108 వాహనాల దీనస్థితిపై మా ప్రతినిధి విజయ్ మూర్తి మరింత సమాచారం అందిస్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజారోగ్యం అనేది గాలికి వదిలేసింది. ఇప్పటికే ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకం పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉండడంతో ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా వదిలివేసిన తర్వాత ఇప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే కోవలో 108 వాహనాలు సైతం కూడా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోకుండా 108 సేవల పట్ల ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడంతో సకాలంలో ఇవి రాకపోవడం వల్ల ఈ సేవలు 108 సేవలు ఇప్పుడు ప్రజలకు అందని పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ యొక్క 108 వాహనాలు ఈ యొక్క సరైన కండిషన్లో లేక మూలన పడిపోయినటువంటి వాహనాలు ప్రస్తుతం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మనం ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఈ యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే వాహనం ఈ యొక్క 108 వాహనానికి కాల్ చేసినటువంటి కొద్ది నిమిషాల్లోనే గత ప్రభుత్వ హయాంలో సకాలంలో చేరుకునేవి. కానీ ఈ యొక్క పరిస్థితులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం స్క్రాప్కి వచ్చినటువంటి వెహికల్స్ ఒకవైపు కండిషన్లో లేని వాహనాలతో అరకొరగా నెట్టుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున 108 వాహనాలు నూతన వాహనాలన్నీ కూడా ప్రజల కోసం తీసుకువస్తే ఈరోజు వాహనాల సరైన మెయింటెనెన్స్ లేక మూలన పడిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ప్రజలు సామాన్య ప్రజలకు ఏదైనా జరిగితే 108 వాహనానికి ఫోన్ చేసినటువంటి కొద్ది నిమిషాల్లోనే సకాలంలో వారన్నిటికీ కూడా సేవలు అందేవి. కానీ ఈరోజు పరిస్థితి రాష్ట్రంలో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో చిత్తూరు జిల్లాలోనే ఈరోజు 108 పరిస్థితి అత్యంత దారుణమైన పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉంటే చిత్తూరు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పటికైనా సరే ఈ యొక్క కూటమి ప్రభుత్వం 108 సేవలను విస్తృతంగా ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 108 వాహనాలు ఫోన్ చేసినా కూడా ఆలస్యంగా రావడంతో అమాయకులైనటువంటి ప్రజల ప్రాణాలు గాల్లో దీపంలా ఉండాల్సినటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే ప్రజారోగ్యంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి 108 సేవలకు ప్రభుత్వం ఊపిరిపోయాల్సి ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, చిత్తూరు నుంచి. సీఎం చంద్రబాబు నాయుడు మా జిల్లా వాసి అని చెప్పుకోవడానికే ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితికి చంద్రబాబు పాలన దిగజారిందని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. 108 వాహనాల ద్వారా సేవలు అందించడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడిగా సేవలు అందిస్తే కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు విమర్శించారు. పేదల కోసం నిజంగా నిరుపేదల కోసం పెట్టినటువంటి పథకం ఇది. అప్పుడున్నటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ 108 పథకం వల్ల చాలామంది నిరుపేదలకు ఉపయోగపడేది. గాలిలో పోయే ప్రాణాలు చాలామంది కూడా బతికిపోయారు. హాస్పిటల్కి పోయి సమయానికి వచ్చి వాళ్ళంతా కూడా హాస్పిటల్కి వచ్చి వెహికల్ రావడం పోవడం వాళ్ళనే చికిత్సలు జరిగి బతికిపోయారు. కానీ ఈరోజు పరిస్థితి 108 పరిస్థితి ఎట్లా ఉందంటే అసలు ఫోన్ చేస్తే కూడా సరిగా అందడం లేదు. వాళ్ళు సమాధానం చెప్పేదానికే లేట్ అయిపోతుంది. ఈ 108 ఒకసారి మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ చిత్తూరు జిల్లాలో హెడ్ క్వార్టర్ హాస్పిటల్ చూస్తే ఆ 108 ఎన్ని నిలిచిపోయి ఉండదో మనం మీడియా ద్వారా మీరు చూసి ఉంటారనుకుంటాను. కానీ మేము కూడా చూసి అధికారులు కూడా చెప్తే కూడా మేము ఏం చేస్తాము, అధికారులు పైనుంచి రావాల ఉత్తర్వులు మొత్తం కూడా రిపేర్లు పడిపోయినాయి. వైద్య ప్రజారోగ్య వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరు పట్ల ఆయన సొంత జిల్లా ప్రజలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కేవలం ధనికుల కోసమే పరిపాలన చేస్తున్నారని మండిపడుతున్నారు.